సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సైరా చరిత్ర గుర్తించిన వీరుడి కథ అంటూ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరెక్షన్, మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. సినిమాలో భారీ తారాగణం ఉండటంతో ఇక రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయమని అనుకున్న మెగా ఫ్యాన్స్కు సైరా నిరాశపరిచింది. ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరో ఉన్నా కూడా యూఎస్ ప్రీమియర్ షో విషయంలో సైరాకు చివరకు నిరాశ మిగిలింది. ఉదయాన్నే సినిమాకు వచ్చిన టాక్, ముందు నుంచి ఉన్న హైప్ నేపథ్యంలో బాహుబలి తర్వాత స్థానంలో లేదంటే కనీసం టాప్ 5లో అయినా ఉంటుందని భావించిన ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్స్లో భారీగా చితకలపడింది. బాహుబలి 2 చిత్రం ప్రీమియర్ షోల ద్వారా $2.5 మిలియన్ వసూలు చేయగా, అజ్ఞాతవాసి, బాహుబలి చిత్రాలు $1.52 మిలియన్ రాబట్టి 2, 3 స్థానంలో నిలిచాయి. కనీసం ఆ తర్వాత స్థానంలో నిలుస్తుందని ఊహించిన సైరా కనీసం 5వ స్థానంలో కూడా లేకపోవడం గమనార్హం. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 $1.29 మిలియన్ 4వ స్థానంలో ఉండగా, మహేష్ బాబు భారీ డిజాస్టర్ సినిమా స్పైడర్ $1 మిలియన్ 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ సాహో $9.15 లక్షల రాబట్టింది. సాహో తర్వాత స్థానంలో నిలిచిన సైరా $8.53 లక్షల సరిపెట్టుకుంది. వీకెండ్ కాకపోవడం, ఇతరత్ర కారణాల వల్ల సినిమా ప్రీమియర్ షో కలెక్షన్స్ విషయంలో సైరాకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.